హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వీడియోని చివరి వరకు చూడండి. మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబర్స్ కావాలి. ఈ మధ్య సబ్స్క్రిప్షన్స్ అంటే అంత యాక్టివ్గా ఉండట్లేదు, ఎందుకంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగట్లేదు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ మిత్రులకు షేర్ చేసి మన ఛానల్ గురించి చెప్పి ఇంకో 4-5 వీడియోలు చూడమని చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. సో నేను మద్యం కేసుకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారండి. మద్యంలో 3,200 కోట్లు చిన్న అవినీతి ఏమీ కాదు. బ్యూరోక్రాట్లు ఉన్నత హోదాల్లో ఉండేవారు, తుది నిర్ణయాలు తీసుకునే వాళ్ళందరూ కుమ్మక్కు, అవన్నీ లేకుండా ఇంతటి అక్రమం సాధ్యం కాదు. ఈ కేసుతో సంబంధం ఉన్న బ్యూరోక్రాట్లను అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరం. మద్యం కేసులో రాజ్ కెసిరెడ్డికి బెయిల్ నిరాకరిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు చూసారా? ఎంత పెద్ద కేసు. అయినా సరే నేను ఒకటే అంట, ఛార్జ్షీట్లో సిట్యువేషన్ ఛార్జ్షీట్లో 131వ పేజీలో జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ లబ్ధిదారని సిట్ తేల్చింది. నెలకు 50 నుంచి 60 కోట్లు ఆయనకే వెళ్ళేవి అని సిట్ తేల్చింది. మరి 50 నుంచి 60 కోట్లు లబ్ధి పొందిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదు, ఎందుకు విచారణకు పిలవట్లేదో నాకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి. అలాంటప్పుడు ఈ కూటమి ఇంకా కట్టడం ఎందుకు? కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పుడు, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నప్పుడు, ఆయన నోటీసులు ఇవ్వడానికో అరెస్టులు చేయడానికో భయపడుతున్నప్పుడు ఇంకా కూటమి పొత్తు అనే రాగాలు తీయడం ఎందుకు? 15 ఏళ్ళ పొత్తు అని కబుర్లు చెప్పడం ఎందుకు? క్లియర్గా 3,200 కోట్లు అవినీతి అంటుంది. పోనా 3,200 కోట్లు ఈయన తిన్నాడా? ఆ 3,200 కోట్లు చెవిరెడ్డి గారు తిన్నారా? ఆ 3,200 కోట్లు విజయసాయిరెడ్డి గారో లేదంటే మిథున్ రెడ్డి గారో తిన్నారో? కాదే, వీళ్ళందరూ తలా కొంత అలా తిని పెద్ద మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పారని నేను చెప్పడం కాదు, సిట్ తేల్చింది. సుప్రీంకోర్టు కూడా అంతే సీరియస్గా ఉంది ఈ స్కామ్ విషయంలో. బ్యూరోక్రాట్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటుంది. మరి ఇంత జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్ళకపోవడం, ఆయన్ను విచారించకపోవడం కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం. సో అందుకే ఎవరైనా ఒకటే అంటాను. చూడండి, సుప్రీంకోర్టు ఇంత సీరియస్ కామెంట్స్ చేసింది నిన్న. మద్యం స్కామ్కు రాజ్ కెసిరెడ్డి ఆర్కిటెక్ట్, ఆయనకు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఈయన ఆర్కిటెక్ట్. ఒక బిల్డింగ్ కడదాం అనుకున్నాం, బిల్డింగ్ ఏమో వేరే లబ్ధి పొందింది ఆయన, ఆర్కిటెక్ట్ ఈయన. అక్రమంగా ఒక బిల్డింగ్ కట్టారు, అనధికారికంగా అక్రమ డబ్బులతో. ఆ బిల్డింగ్ ఎవడు కొట్టుకున్నాడు? ఆ యజమానిని కూడా అరెస్ట్ చేయాలిగా. యజమానిని అరెస్ట్ చేయట్లా, ఆర్కిటెక్ట్ని అరెస్ట్ చేశారు. ఆయనకు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఇంకొన్నాళ్ళు జైల్లోనే ఉండనివ్వండి. సుప్రీం 3,200 కోట్లు అంటే చిన్న విషయం కాదు. A7 ముప్పిడి అవినేష్కు నీడలా రాజ్, ఆయన లొంగిపోతే బెయిల్ గురించి చూద్దాం. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్, నిందితులైన అధికారులను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం. చాలా ఇంపార్టెంట్, కీలకమైన వార్త అన్నమాట ఇది. అందుకే అన్ని పత్రికల్లో వేశారు. ఇక మరో ఇంపార్టెంట్ వార్త చెప్పుకోవాలి. అదోనీకి చెందిన తెలుగు యువతి జాహ్నవి కందుల 2023లో అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అదేమీ సాధారణ ప్రమాదం కాదు. ఒక పోలీసు అధికారి నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుకుంటూ వెళ్ళి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఆమె నిబంధనల ప్రకారం ఫుట్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. సో ఆమెను ఢీకొట్టి ఆమె మరణించిన తర్వాత ఆ పోలీస్ కాప్ నిర్లక్ష్యంగా హేళనగా వ్యాఖ్యలు చేశారు. ఏమీ కాదులే, చిన్న కేసే, మనం కొనేయచ్చు అనేటట్టు చాలా హేళనగా వ్యాఖ్యలు చేశాడు. ఆయన డ్రైవ్ చేస్తూ కారులో చేసిన వ్యాఖ్యలు కెమెరాలో రికార్డ్ అయ్యి బయటకు వచ్చేసాయి. దాంతో ఆ కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది, జాహ్నవి కందుల కుటుంబం సీరియస్గా తీసుకుంది, అక్కడున్న తానా స్క్వేర్ టీం సీరియస్గా తీసుకుంది, అక్కడున్న తెలుగు వాళ్ళు సీరియస్గా తీసుకొని ఫైట్ చేశారు. చివరికి ఆ ఫైట్ ఫలించి 260 కోట్ల పరిహారం, అంటే సుమారుగా $29 మిలియన్ పరిహారం ఆ కుటుంబానికి ఇవ్వడానికి స్థానిక సియోటల్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ బుధవారం ప్రకటన విడుదల చేశారు. జాహ్నవి కందుల మృతి అత్యంత బాధాకరం. ఈ పరిహారంతో ఆమె కుటుంబానికి కాస్తైన ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు. ఈ కేసులో పరిహార ఒప్పందం కోసం ఇరుపక్షాలు గత వారం కోర్టులో దరఖాస్తు చేసినట్టు స్థానిక న్యూస్ వెబ్సైట్ పేర్కొంది. సో ఈమె 2021లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్ళారు. 2023లో ఆమెను స్థానిక పోలీసు వాహనం ఢీకొనడంతో 100 అడుగుల మేర ఆమె ఎగిరిపడ్డారనమాట. అంత నిర్లక్ష్యంగా ఆయన డ్రైవ్ చేసి చంపేశాడు ఆమెని. సో ఈ కేసు ఒక సంచలనం కేసు. ఈ కేసు కూడా ఇదిగోండి, ఆ ప్రాణ విలువ 262 కోట్లు. జాహ్నవి కుటుంబానికి పరిహారం, కుటుంబ సభ్యులతో ఒప్పందం,
మాస్టర్స్ చేసేందుకు అమెరికాకు జాహ్నవి రోడ్డు దాటుతుండగా పోలీసు వాహనం నుండి విలువలేని ప్రాణం అంటూ అధికారి ఎగతాళి, భారత దౌత్యాధికారుల జోక్యంతో లోతుగా దర్యాప్తు, అప్పట్లో 2 పోలీసు అధికారుల సస్పెన్షన్, భారీ పరిహారానికి సిద్ధమైన సియోటల్ యంత్రాంగం. సాధారణంగా అమెరికాలో పోలీసులు కాస్త బాధ్యతగానే ఉంటారంట, నిజాయితీగా ఉంటారు, బాధ్యతగా ఉంటారంట. కానీ ఎందుకో ఆయన అలా హేళనగా మాట్లాడడం వలన ఇంత సమస్య వచ్చి పడింది. చివరికి అక్కడ ప్రభుత్వం దిగొచ్చింది. ఇక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ ప్రమాణం చేశారు. ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాల్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం చేయించారు అనే అంశాన్ని చూడొచ్చు. ఇక రాఫెల్ యుద్ధ విమానాలు మరో 114 కొంటున్నారంట. కొనుగోలుకు డిఎస్సి పచ్చజెండా ఊపింది. వీటిలో 96 లోహ విహంగాల ఉత్పత్తి భారత్లోనే జరుగుతుంది. 114 రాఫెల్ యుద్ధ విమానాలు కొంటే దానిలో 96 ఉత్పత్తి భారత్లోనే జరుగుతుంది. ఫ్రాన్స్ అంటే టెక్నాలజీ బ్యాక్ అండ్ వర్క్ అంతా కూడా ఫ్రాన్స్ అనమాట. ఫ్రాన్స్తో కుదుర్చుకున్న భారీ ఒప్పందం 2.90 లక్షల కోట్ల నుంచి 3.15 లక్షల కోట్ల మధ్య అంచనా వ్యయం. 6 బోయింగ్ P-8I నిఘా విమానాల కొనుగోలుకు కూడా డిఎస్సి ఆమోదముద్ర. అలాగే అంబటి రాంబాబు గారికి మరో 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. ఆయన 2023 సంక్రాంతి సంబరాల్లో భాగంగా పేదల నుంచి లాటరీ రూపంలో డబ్బులు వసూలు చేశారు. సో లాటరీ టికెట్లు ఇస్తామని చెప్పి ఆ కేసులో అది అనధికారకం, అవినీతి కారకం అనమాట. సో దాన్ని అవినీతిని నిర్ధారించి ఆయన మీద కేసు ఫైల్ చేశారు. సో ఈ కేసులో ఆయనకు కోర్టు 14 రోజులు జైలు శిక్ష రిమాండ్ విధిస్తే ఆయన పోలీసులు తరలిస్తున్న వాహనంలో మీడియా కనిపించగానే ఇలా అన్నారనమాట. అంటే తగ్గేదేలే అన్నట్టు. ఎంత సిగ్గులేని తనమో చూడండి. సుమారుగా ఒక 65 ఏళ్ళ వయసు ఉంటుంది, 65 ఏళ్ళ వయసు ఉంటుంది. అవునా? ఆయన అరెస్ట్ అయింది ఒక అవినీతి కేసులో. నిజంగా లాటరీ అనేది చట్టబద్ధమా? ఆయన న్యాయవాదిగా ఆయనకు తెలుసుగా లాటరీ చట్టబద్ధమా మన రాష్ట్రంలో? ఇంకే రాష్ట్రాల్లోనూ చట్టబద్ధమే, మన రాష్ట్రంలో చట్టబద్ధం కాదుగా. అలా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి, డబ్బులు కలెక్ట్ చేసి, లాటరీ టికెట్లు ఇచ్చి అవినీతి నిరూపణ అయిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్తున్నప్పుడు తగ్గేదేలే అంటే కేసులు పెట్టించుకోవడంలో తగ్గేదేలేనా? ఆయన పెద్ద ఆయన ఉండి, ఆయన లా చదివి, ఆయన ఒక న్యాయవాదిగా ఉంటూ చట్టాన్ని గౌరవించకుండా పోలీసులను ఎగతాళి చేస్తూ, వ్యవస్థలను ఎగతాళి చేస్తూ మీడియా ముందు షో చేయడం అనేది మామూలు విషయం కాదు. అలా తయారయ్యారు నాయకులు. కామన్ సెన్స్ ఉన్నోళ్ళు అంతే, లేనోళ్ళు అంతే. శ్రీశైలం వచ్చే వాహనాలకు నేటి నుంచి టోల్ మినహాయింపు. శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం. రాత్రి వేళల్లోనూ అందుబాటులో రవాణా సౌకర్యం అంట. రావణ వాహనంపై రాజిల్లిన మల్లన్న, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం. సీఎం చంద్రబాబును కలిసిన బండ్ల గణేష్. ఎక్స్పెక్ట్ చేసిందే. ఆర్థిక సవాళ్ళ మధ్య సంక్షేమానికి పెద్దపేట. రేపు శాసనసభకు 2026-27 రాష్ట్ర బడ్జెట్ 3.38 లక్షల కోట్ల నుంచి 3.48 లక్షల కోట్ల మధ్య అంచనా. అభివృద్ధి పనులకు పెద్దపేట. సో గత ఏడాది బడ్జెట్ 3.2 అంటే 3,22,000 కోట్లు బడ్జెట్ గత ఏడాది ఉంది. సో ఈ సంవత్సరం దానికి ఒక 15,000 కోట్లు, 16,000 కోట్లు, 20,000 కోట్లు పెంచి సుమారుగా 3.5 కోట్లు లేదా 3,40,000 కోట్ల వరకు బడ్జెట్ రిలీజ్ చేయబోతున్నారు. దీనిలో సంక్షేమ పథకాలు ఉంటాయి, అభివృద్ధి పనులు ఉంటాయి. అయితే ఒకటి మాత్రం నిజమండి, ఎంత బడ్జెట్ ప్రకటించినా 40% అప్పులే, 40% రెవెన్యూ లోటే. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత దారుణంగా ఉంది. పెద్ద జీఆర్ స్వామిని అనేంత ధైర్యం ఎలా వచ్చింది? హిందూ ధర్మ వ్యతిరేక కరుణాకర్ రెడ్డి, భాజపా నాయకుడు జయప్రకాష్ ధ్వజం. ఉత్తరాంధ్రలో రేర్ ఎర్త్ కారిడార్, అమరావతిలో సెమీ కండక్టర్ డిజైన్ ప్రాజెక్టులు సమీక్షలో సీఎం చంద్రబాబు. పేరు నానికి నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోండి. పోలీసులకు హైకోర్టు ఆదేశం. CFTRI నివేదికపై సుబ్బారెడ్డికి అప్పుడే చెప్పా, కల్తీ నెయ్యనట్టు తేలిందని వివరించా. ఆ సమయంలో గోదాముల విభాగం డిప్యూటీ ఈవో కూడా ఉన్నారు. సిట్ విచారణలో నాటి ప్రొక్యూర్మెంట్ GM సుబ్రహ్మణ్యం వెల్లడి. CFTRI నివేదిక తన దృష్టికి రాలేదంటూ సుబ్బారెడ్డి చెబుతున్నవన్నీ అబద్ధాలని తేటతల్లం. ఎస్, ఈ కల్తీ నెయ్యి కేసులో OV సుబ్బారెడ్డి గారు చాలా అబద్ధాలు చెప్తున్నారు.
ఆయన దగ్గరికి రిపోర్ట్లు వచ్చినా రాలేదని చెప్తున్నారు. చిన్నప్పని ఎవరో తెలియదని చెప్తున్నారు. చిన్నప్పని ఆయన నీళ్ళ ఆయన చుట్టూ తిరిగి ఉండేవాడు, ఆయన వెంటనే ఉండేవాడు, ఆయన అపాయింట్మెంట్లన్నీ ఫిక్స్ చేసేవాడు, టీటీడీ దర్శనాలన్నీ ఆయనే చూసేవాడు, లెటర్లు ఆయనే ఇచ్చేవాడు. చిన్నప్పని ఎవరో తెలియదు అంటాడు, నివేదిక నా దగ్గరికి రాలేదంటాడు. సో మొత్తానికి వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ నెయ్యి కేసులో కీలకం. ఏదో బీజేపీ పెద్దల అండదండలతో ఆశీస్సులతో ఆయన తప్పించుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయన. ఈ కేసులో కూడా వ్యవస్థలు అండ్ కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేట ఆ కేసు కూడా. ఇక సాయిబాబాకు బోలేబాబా నెయ్యి, షిరిడి సంస్థానకు నెలకు 90 టన్నుల కల్తీ నెయ్యి సరఫరా. అక్కడ గుర్తించకపోవడంతో తీదిదేకు వ్యాప్తి. ఓన్లీ రాష్ట్రంలో తిరుమలతో సహా శ్రీశైలం, ద్వారకా తిరుమల, సింహాద్రప్పన్న, అన్నవరం ఆ ఆలయాలకే అనుకున్నా. రాష్ట్రం దాటి మహారాష్ట్రలోని సాయిబాబా, షిరిడి సాయిబాబా కూడా ఆ కల్తీ నెయ్యే వెళ్ళిందంట. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నింటికి వెళ్ళిందేమో. ఇక సంక్రాంతి వసూళ్ల కేసులో అంబటికి రిమాండ్, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలింపు. 12 మంది బాలికలను కరిచిన ఎలుకలు, ఏకొండూరు KGBV డార్మిటరీలో ఘటన. బాలికలను ఎలుకలు కరిచాయంట. జైలుకు వెళ్ళినా అంబటి బుద్ధి మారలేదు, ఎమ్మెల్యే వేమిరెడ్డి. జైలుకు వెళ్ళిన అంబటి రాంబాబు బుద్ధి మారలేదని తెదేపా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెదేపా ఎమ్మెల్యే వేమిరెడ్డి అనే పేరు కాస్త మంత్రి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనేదిగా మారబోతోంది ఇంకో 3-4 నెలల్లో. ఆమెకు మంత్రి పదవి దాదాపుగా కన్ఫర్మ్ అన్నమాట. ఇక వైకాపా హయాంలో ఆయుష్ శాఖ నిర్వీర్యం. గత 20 నెలల్లో రాష్ట్రానికి కేంద్రం నుంచి భారీగా నిధులు. కొత్తగా 2 ఆయుర్వేద, 1 యునానీ కళాశాల. ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్. ఫీజు బకాయిలు విడుదల చేసినందుకు సీఎంకు అపక్మ కృతజ్ఞతలు. హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ ప్రమాణం. బంగారం కోసం ఆటో డ్రైవర్ ఘాతుకం. ఉపాధ్యాయులపై కత్తితో దాడి, నగలతో పరారి, గంటల వ్యవధిలో నిందితుల అరెస్టు. ఏమండి, ఇలాంటి ఘటనలు జరిగితే ఆటోలు ఎక్కుతారు ఎవరైనా? ఆటోలు ఎక్కడానికి సాధారణంగానే ఒంటరి మహిళలు భయపడతారు. అలాంటిది ఒక బంగారం కోసం ఉపాధ్యాయులపై ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా గూడూరు మండలం చిమిత్తి సమీపంలో గురువారం చోటు చేసుకుంది. గూడూరులోని వాటర్ ట్యాంక్ వద్ద వెంకటగిరి వెళ్తున్న ఆటో ఎక్కారు. అందులోని మిగిలిన ప్రయాణికుల మార్గ మధ్యంలో చెన్నూరు, తిరువరపాడు వద్ద దిగేశారు. ఆమె ఒక్కరే ఉండటంతో చిమిత్తి సమీపంలో ఆటో డ్రైవర్ వాహనాన్ని ఆపి ఒక్కసారిగా ఉపాధ్యాయులపై గొంతుపై, చేతిపైన కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆమె మెడలో ఉన్న 1.5 సవర్ల బంగారం లాక్కొని రోడ్డు పక్కన తోసేసి పరారయ్యాడు. ఎంత పిచ్చోడు కాకపోతే ఆ ఆటో డ్రైవరు. ఆటో డ్రైవర్ల వివరాలన్నీ పోలీసుల దగ్గర ఉంటాయి కదా, ఆటో వివరాలన్నీ ఉంటాయి కదా, వెంటనే దొరికిపోతాడు కదా. ఆ 1.5 సవర్ల బంగారంతో ఎక్కడికి పారిపోతాడు? లైఫ్ సెటిల్ అయిపోద్దా? సో క్షణికావేశంలో చేస్తారు కొంతమంది పిచ్చి పనులు. ఆరోగ్యం ఆనందం లక్ష్యంగా హ్యాపీ సండే. ఈ కార్యక్రమం పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం. గతంలో 2014-19 మధ్యలో హ్యాపీ సండే అని చేసేవాళ్ళు. పట్టణాల్లో, నగరపాలక సంస్థల్లో, జిల్లా కేంద్రాల్లో హ్యాపీ సండే అని పిల్లలు డ్యాన్సులు, యోగాలు, రకరకాల ఆటల పోటీలు, రకరకాల కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరించినట్టు ప్రభుత్వం చెప్పిందనమాట. హ్యాపీ సండే బాగుంటుంది, సరదాగా ఉంటుంది. సముద్ర గర్భ సూక్ష్మజీవులపై శోధన. చిట్టోళ్ళలో NIOT తొలి పరిశోధనా కేంద్రం. లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు పోరాటం. కార్మిక సంఘాలు. పూజారి వేషంలో వచ్చి జైన్ మందిరాల్లో చోరీలు. మహారాష్ట్రలో పట్టుబడ్డ ఘరానా దొంగ. సో ఇవి ఈనాడులో అంశాలండి. సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఓన్లీ శాసన మండలికి మాత్రమే వాళ్ళు వైసీపీ వాళ్ళు వెళ్తున్నారు, శాసనసభకు వెళ్ళట్లేదు. శాసన మండలిలో వాళ్ళు ఏం మాట్లాడారో దాన్ని మాత్రం హైలైట్ చేస్తున్నారు. 5,000 కోట్ల భూమిని గీతంకి ఎలా ఇస్తారు? రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలకే భూముల. శాసన మండలిలో మండిపడ్డ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. నిన్న బొత్స సత్యనారాయణ గారు, కళ్యాణి గారు, తోమాటి మాధవ్ గారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం కేటాయిస్తున్న భూములు అంటే 99 పైసలకే భూములు కేటాయిస్తున్న అంశం మీద గట్టిగానే మాట్లాడారు. వాళ్ళందరికీ లోకేష్ గారు ఒకటే సమాధానం చెప్పారు, మేము ఇస్తాం, మా ప్రభుత్వ పాలసీ అది, మేము తక్కువ రేటుకి, మాకు భూములు ఇంపార్టెంట్ కాదు, మాకు వ్యాపారాలు చేసేవాళ్ళు, పారిశ్రామికవేత్తలు మాకు ఇంపార్టెంటు, ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం మాకు ఇంపార్టెంటు, కాబట్టి మేము అలాగే భూములు ఇస్తాం. మీరు ఎన్ని మాట్లాడినా, మీరు ఎన్ని విమర్శలు చేసినా, మీరు ఎంత అడ్డుకోవాలని చూసినా మేము రూపాయికి భూములు ఇస్తాం,
అది మా ప్రభుత్వ విధానం అని లోకేష్ గారు ఖరాఖండిగా స్పష్టంగా చెప్పేశారు. మేము ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారు, రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక మహాయజ్ఞం చేస్తున్నాం. అది సాకారం అవ్వాలంటే పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాలి, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. దానిలో భాగంగా మేము 99 పైసలకు భూములు ఇస్తున్నాము అని చెప్పారనమాట. అయితే ఇక్కడ 99 పైసలకు భూములు ఇవ్వడం తప్పు కాదు, కానీ కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు, కొన్ని నకిలీ సంస్థలకు ఇవ్వడమే తప్పు అనమాట. సో దాన్ని వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఐటీ సంస్థల పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయింపుల, విశాఖలో ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులపై నిలదీత, భూముల అభివృద్ధి మౌలిక వసతుల కల్పన కోసం ఏపీఐఐసికి ఉంది కదా, వారు చేసే పనిని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు ఇస్తున్నారు, లోపాయికారి ఒప్పందాల వల్లే భూ కేటాయింపులను మండిపాటు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్. ఇది ఒక ప్యాషన్ వీళ్ళకి, రోజు కాసేపు మాట్లాడతారు, తర్వాత వాకౌట్ చేసేస్తారు శాసనమండలి నుంచి. ఇక ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి, శాసనసభలో ప్రజల గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర, శాసనసభకు వీళ్ళు వెళ్ళకుండా దానికి ప్రభుత్వం కుట్ర అంటారేంటి? వీళ్ళు వెళ్ళడం మానేశారు శాసనసభకు, తిరిగి ప్రభుత్వం కుట్ర అని చెప్పి ప్రభుత్వం మీద అంటున్నారు. అందుకే ఏకైక ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. అది ప్రజలు ఇవ్వలేదమ్మా, ప్రజలు ఇవ్వాల. మండలిలో సంఖ్యాబలం ఉంది కాబట్టి ప్రజా సమస్యలపై గట్టిగా గొంతెత్తాలి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారంట. తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టారు, వైఎస్ఆర్సీపీపై నిరంతరం బురద జల్లుతూ దుష్ప్రచారం చేస్తున్నారు అని మొత్తం చెప్పుకొచ్చారు. ఇక తల్లికి వందనంపై దద్దరిల్లిన మండలి, గవర్నర్తో అవాస్తవాలు చెప్పించారంటూ వైఎస్ఆర్సీపీ ఆగ్రహం. 2 ఏళ్ల తల్లికి వందనం ఇంకా పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వలేదని నిలదీత, తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి రెండో ఏడాది చాలా కుటుంబాలకు 7-8 వేలు బకాయి పెట్టారు అని నియోజకవర్గ స్థాయిలో పరిశీలన చేసుకోండి అని చెప్పి అధికార పక్షానికి హితవు చేశారు. ఇక ముందు నెయ్యి వెనుగొయ్యి హెరిటేజ్ కోసమే కొట్రా, నెయ్యి కాంట్రాక్ట్ కోసం దిగదాని చంద్రబాబు సాక్ష్యాలతో సహా బయటపడ్డ దుర్మార్గం. ఇది ఒకటి తప్పుడు వార్త. చంద్రబాబు గారు అధికారంలో ఉన్న తనకు హెరిటేజ్ అనే సంస్థ, సొంత సంస్థ ఉన్న ఆయన ఎప్పుడూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు హెరిటేజ్ పాలు వాడండి అని, లేదంటే ప్రభుత్వ కార్యక్రమాలకు హెరిటేజ్ పాలు వాడండి అని, హెరిటేజ్ నెయ్యి వాడండి అని ఎప్పుడూ చెప్పాల. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అధికారంలో ఉన్నప్పుడు దొంగచాటున సాక్షి నుంచి సాక్షి పేపర్లు కొనిపించారు, అంటే భారతీయ సిమెంట్స్తో ఇల్లు కట్టించారు, అవన్నీ జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తన వ్యాపారానికి లబ్ధి చేకూర్చారు. అది అందరికీ తెలిసిన విషయం. కానీ చంద్రబాబు గారు అలా చేయలేదు, ఆ విషయం కూడా అందరికీ తెలుసు. అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి మనకు నచ్చినట్టు మనం చేసుకోలేదు. వీళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ మీద వేస్తున్నారు, వాళ్ళు చేశారని. ఇక ఎక్కువ ఉద్యోగులపై వేధింపులు, సి షిఫ్ట్లో రాత్రి 10 గంటల నుంచి 6 గంటల వరకు ఉద్యోగానికి వచ్చే స్టీల్ ప్లాంట్ కార్మికులపై నిఘా, ప్రతిరోజు తనిఖీలు చేయాలని అన్ని విభాగాల అధికారులకు ఆదేశాలు. ఇప్పటికే వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న యాజమాన్యం, ఒకవైపు వీఆర్ఎస్, మరోవైపు కాంట్రాక్ట్ లేబర్ తొలగింపు, అధికారులకు 12 గంటల పని, రాత్రి వేళల్లో తనిఖీలతో కార్మికుల హడల్, ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు. విశాఖ ఉక్కు కార్మికుల కంటే నైట్ టైం చేసే వాళ్ళకి, నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళకి నిఘా ఎక్కువ ఉందంట. సో దానివలన ఇబ్బంది పడుతున్నారు చాలామంది, అదొకటి రాశారు. ఏలికల ఎలకట్టలేని నిర్లక్ష్యం, ఏకొండూరు కేజీబీవీలో విద్యార్థులపై ఎలుకల దాడి, 11 మంది విద్యార్థులకు గాయాలు. ఎలుకలు కరిచి 11 మంది విద్యార్థులను గాయపడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరులో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో జరిగింది. వైఎస్ జగన్పై ఈర్ష్య, సచివాలయం పదం తొలగింపు, గ్రామ వార్డు సచివాలయాల పేర్ల మార్పు, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డుగా నామకరణం. శ్రీశైలంలో మద్యం బాటిల్లో సారాయి పట్టువేత, ఐదుగురిపై కేసులు నమోదు, పవిత్ర పుణ్యక్షేత్రంలో వరుస ఘటనలు. కప్పం కడితేనే దుకాణాలకు అనుమతి, కోటప్పకొండ రైతులకు టీడీపీ ఎమ్మెల్యే చెదలవాడ అనుచరుల బెదిరింపులు, 5 లక్షలు ఇస్తేనే శివరాత్రి ఉత్సవాల్లో దుకాణాలు పెట్టుకోండి అంటూ హుకుం, లేదంటే ధ్వంసం చేస్తామని బెదిరింపు. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. ఎమ్మెల్యేనే పురమాయిస్తే ఇంకా ఆయనకు ఫిర్యాదు చేస్తే యూజ్ ఏంటి? ఇక కుక్కల్ని లెక్క కట్టండి, సచివాలయ ఉద్యోగులకు కొత్త టాస్క్. శ్రీశైలం మల్లన్న పాగా సిద్ధం,
నియమనిష్టలతో తయారు చేసిన పృథ్వీ సుబ్బారావు కుటుంబ సభ్యులు జాండ్రపేట హస్తనాపురం నుంచి పాగా తీసుకొని శ్రీశైలం పయనం. శివభక్తులపై లాఠీ చార్జీ శోచనీయం. సో ఇవి సాక్షిల అంశాలండి. ఇవి పక్కన పెడితే ఆంధ్రజ్యోతిలో చూస్తే రాజకేశ్వర రెడ్డి గురించి చెప్పుకున్నాం. టార్గెట్ 2029 ఎన్నికలకి ఎప్పటి నుంచే సన్నద్ధం. పొలిటికల్ గవర్నెన్స్కు సీఎం శ్రీకారం. శాసనసభ్యుల పనితీరుపై 360 డిగ్రీల్లో స్కానింగు. లోటుపాట్లను వివరిస్తూ పనితీరు విశ్లేషిస్తూ లోక్సభ నియోజకవర్గాల వారీగా విశ్లేషణ. ఎమ్మెల్యేలు, కలెక్టరు, ఎస్పీ, ఇన్ఛార్జి మంత్రితో భేటీ. మచిలీపట్నం ఎంపీ స్థానంతో శ్రీకారం. పామర్రు, పెనమలూరు, గుడివాడ పనితీరుపై సంతృప్తి. మచిలీపట్నం, గన్నవరం, పెడంలో మెరుగుపడాలి. అవనగడ్డలో ఎవరిదారి వారిదే దిద్దుకోవాలన్న సీఎం. ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి పనితీరుపై పెదవిరుపు. వాసంశెట్టి గారు ఆయన శాఖ ఆయన నిర్వహించలేరు, ఆయన జిల్లా ఆయన నిర్వహించలేరు, ఆయన ఇన్ఛార్జి మంత్రిగా పనికిరారు, దేనికి పనికిరారు. కానీ ఆయనకు మంత్రి పదవి మాత్రం ఇస్తున్నారు, ఉంచుతారు. ఎందుకంటే రకరకాల కమ్యూనిటీ ఈక్వేషన్స్ అవి ఇవి అన్నీ. వాసంశెట్టి గారి విషయంలో ప్రభుత్వానికి అసలు సాటిస్ఫై లేదు, ఏ కోశానా లేదు. అతి పెద్ద అంశం కూడా బయటపడబోతుందిలే, త్వరలో చెప్దాం. ఇక రాహుల్ సభ్యత్వం రద్దు చేయండి. దేశాన్ని అస్థిరపరిచే కుట్ర, రహస్య విదేశీ పర్యటనలతో ముప్పు, రాజ్యాంగ వ్యవస్థలను దిగజారుతున్నారు. వ్యవహార శైలిపై దర్యాప్తు జరిపించండి. స్పీకర్కు బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే లేఖ అంట. సో రాహుల్ గాంధీ మీద దర్యాప్తు చేయాలి. ఆయన వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉంది, విదేశీ పర్యటనలు చేస్తున్నాడు, అనుమానాస్పదంగా విదేశీ పర్యటనలు చేస్తున్నాడు అని చెప్పి ఒక ఫిర్యాదు వచ్చింది. తర్వాత మరో 115 రాఫెల్స్ ఒప్పందాలు చెప్పుకున్నాము. తర్వాత 30 లక్షలకే 30 ఎకరాలు. జగన్ జమానాలో బొత్స కుటుంబానికి ఆయాచిత లబ్ధి. పెట్టని పరిశ్రమకు గ్రోత్ సెంటర్లో భూములు అడ్డగోలుగా కేటాయించిన వైసీపీ. ఇప్పుడు గీతం భూముల క్రమబద్ధీకరణపై యాగి. సో ఈయన శాసనమండలిలో ప్రభుత్వం కేటాయించిన భూముల మీద మాట్లాడుతున్నాడు. కానీ ఈయన సంస్థకి 30 లక్షలకు 30 ఎకరాలు ఇచ్చిందంట ప్రభుత్వం, గత ప్రభుత్వం. సో భూముల్లో లబ్ధి పొందిన వ్యక్తులు కూడా భూముల గురించి మాట్లాడటమే. ఇక నా గొంతు నొక్కేందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు, అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ లేనందునే మీడియాతో మాట్లాడుతున్న జగన్. కల్తీ నెయ్యితో వైసీపీకి సంబంధం లేదంటే అవే అబద్ధాలు. సిట్ చెప్పిందిగా కల్తీ నెయ్యి ఏ విధంగా చేశారని. అసలు నెయ్యే లేదని చెప్పింది, అందుకే మీరు నెయ్యికి సంబంధం లేదంటున్నారు. ఈయన చెప్పింది ఒక రకంగా నిజమే, అసలు వీళ్ళు ఇచ్చింది నెయ్యే కాదు కదా, అందుకని నెయ్యితో మాకు సంబంధం లేదా అంటున్నాడు ఆయన. వీళ్ళు నెయ్యి ఇవ్వలా, ఇది పామాయిల్లో సుగంధ ద్రవ్యాలు రసాయనాలు కలిపేసి ఇచ్చారు. దానికి ఇంక ఒక పేరు పెట్టాలి, ఇంక కల్తీ నెయ్యి అనకూడదు. కల్తీ నెయ్యి అంటే వాళ్ళకి సంబంధం లేదని అంటారు, ఎందుకంటే వాళ్ళు నెయ్యి ఇవ్వలేదు కాబట్టి. ఇంకా కల్తీ పామాయిల్ అనే ఏదో ఒకటి అనాలి, అప్పుడు అది మాదే అంటారేమో. సిగ్గులేని రాజకీయం. జనాలకు తెలిసిపోతున్నా, ట్రాన్స్పరెంట్గా అంతా కనిపిస్తున్నా ఇంకా షో చేయడమే, అబద్ధాలు చెప్పడమే. అమ్మటికి మళ్ళీ రిమాండ్. లాటరీ కేసులో ఈ నెల 26 వరకు విధించిన కోర్టు రాజమండ్రి జైలుకు తరలింపు. టికెట్ల విక్రయం, లక్కీ డ్రా వీడియోలను జడ్జికి అందించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు. 5 రోజుల కస్టడీ కోసం పోలీసులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రాంబాబు. ఇగో తగ్గేదేలే డైలాగ్. ఇది కోర్టు సీరియస్గా తీసుకోవాలి. వ్యవస్థలంటే ఆయనకి చిన్న చూపు, వ్యవస్థలంటే ఆయనకు గౌరవం లేదు అనేది ఇది కోర్టు సీరియస్గా తీసుకోవాలి. ఇటువంటివి ఉపేక్షించకూడదు. ఆ లేబర్ కోడ్లు రద్దు చేయాలి. కార్మికుల హక్కులు తాకట్టు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం. కథం తొక్కిన కార్మిక లోకం. పలు జిల్లాల్లో భారీ ర్యాలీలు. దేశంలో బ్యాంకింగ్, బీమా, గనుల రంగాల్లో సమ్మె ప్రభావం. 30 కోట్ల మంది పాల్గొన్నారని కార్మిక సంఘాల ఐక్యవేదిక చెప్తుందంట. సో ఇది చూడవచ్చు. తర్వాత జాహ్నవి గురించి ఒక సెపరేట్ స్టోరీ ఒకటి చేస్తాను, చాలా ఇంపార్టెంట్ స్టోరీ అది. దానికి సంబంధించి మన తానా టీమ్ స్క్వేర్ చేసిన ఫైటింగ్ కూడా మనం మాట్లాడాలి నెక్స్ట్ ఒకసారి వీడియో. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు అక్కడ ఎవరికైనా అన్యాయం జరిగితే ఏ విధంగా ఫైట్ చేస్తారనడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. సో అది మనం మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో. క్యాబిన్ సిబ్బంది అలసట నిబంధనలు సడలించండి, లేదంటే షెడ్యూల్లో అంతరాయం తప్పదు. ఈ కేంద్రానికి ఇండిగో, ఎయిర్ ఇండియా హెచ్చరిక. ఇక భూమి దిశగా నాసా అబ్జర్వేటరీ. 21 ఏళ్ల పాటు 2000 కాస్మిక్ పేలులను నమోదు చేసిన స్విఫ్ట్. ఖగోళ భౌతిక శాస్త్రాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఆవిష్కరణలు. సోలార్ సైకిల్ 2025 ప్రభావంతో కక్షలోంచి దిగువ జారుతున్న స్విఫ్ట్ ఈ ఏడాది చివరికి భూ వాతావరణంలోకి వచ్చి మండిపోయే ఛాన్స్ అంట. సో పోలవరం 85% పూర్తి. కేంద్రం సాయం 27,000 కోట్లు. 2024-25లో 5,512 కోట్లు విడుదల. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి.
పోలవరం ప్రాజెక్టు 85% పూర్తయింది, కేంద్రం 27,000 కోట్లు ఇచ్చింది అని లోక్సభ వాళ్ళు చెప్పారు. సో ఇప్పటికే లేట్ అయింది. ఇవ్వండి 3 పత్రికల్లో వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరిన్ని ఇంపార్టెంట్ అంశాలతో మనం నెక్స్ట్ వీడియోలో అనాలిసిస్ చేస్తాను. చాలా అంశాలు ఉన్నాయి. వైసీపీ వాళ్ళు శాసనమండలిలో చేస్తున్న రచ్చ, శాసనసభలో ఆడుతున్న డబుల్ గేము, అండ్ వాళ్ళు గవర్నర్ గారి ప్రసంగం రోజు వెళ్ళింది అటెండెన్స్ కౌంట్ కాదంట. ఉభయ సభలు ఎప్పుడైనా సమావేశం అయితే ఆ రోజు వచ్చింది అటెండెన్స్ కౌంట్ కాదంట. సో వైసీపీ ఎమ్మెల్యేలకి ఇంకా పదవీగండం ఉన్నట్టే. అండ్ ఈ తిరుమల కల్తీనే వ్యవహారంలో అండ్ రాజకేశ్వర రెడ్డి కేసు, ఇవన్నీ కూడా మళ్ళీ మనం సెపరేట్గా కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ.